అయిపోయింది. చిన్న చిన్నవి ఉంటే మనల్ని చేస్తారు. వాడుకోండి, జాగ్రత్తగా వాడుకోండి. ఓకే, అందరూ ఒకసారి ఏం సార్ ఈయన స్వీట్ పెట్టలేదు మీరు? స్వీట్ అంతకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళే కానీ మేడే వర్దిల్లాలి మేడే. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇంకా మాకు బాత్రూమ్స్ కానీ రూమ్స్ కానీ లేక చాలా ఇబ్బంది పడ్డాము, కానీ మా అందరూ దయ నుంచి మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇవన్నీ ఎంతకాలం నుంచి మీరు ఇబ్బంది పడ్డారండి? 14 సంవత్సరాలు 2014లో వచ్చాను సార్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం, రూమ్ లేక బాత్రూమ్స్ లేక. కానీ మా అందరూ దయ మరి అందరికీ వచ్చిన సూపరింటెండెంట్ అందరికీ చెప్పారా? అందరికీ ఏమన్నారు వాళ్ళు? అలర్ట్ చేయలేదు సార్. సూపరింటెండెంట్ సార్ మాకు మా అందరూ తగ్గించారు. అసలు అందరికీ ఉన్నాయి, మీకు లేవు బాత్రూమ్స్ కానీ, మీరు ఎక్కడికి వెళ్తారని చెప్పి మాకు ఇచ్చినందుకు చాలా చాలా బాగున్నాను సార్. మేడే మేడే నేను మేడే అంటాను. గుర్తుపెట్టుకొని వాటి కష్టాల్లో సుఖాల్లో కానీ సూపరింటెండెంట్ గారు దయించి మాకు వసతి కార్యక్రమం అనేది ఈ కార్మికుడే రోజున మాకు గుర్తుగా ఇవ్వడం అనేది జరిగింది. దానికి చాలా సంతోషపడుతూ సార్కి సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్యాజువాలిటీ దగ్గర ఉన్నాం, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ దగ్గర. దాదాపు ఈ హాస్పిటల్ పెట్టి 2014లో 10 సంవత్సరాల పాటు ఇది ఇక్కడ క్యాజువాలిటీ కానీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ జరుగుతూ ఉంది. ఇక్కడ ట్రామా సెంటర్ కూడా మనకి ఎంప్లాయీస్ వచ్చారు. ఎస్పెషల్లీ FNO MNO అంటే ఫీమేల్ నర్సెస్, ఫీమేల్ 4th క్లాస్ ఎంప్లాయీస్, మేల్ 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. దాదాపు ప్రతి ఒక్క షిఫ్ట్లో కూడా దాదాపు 6 నుంచి 8 మంది ఇక్కడ పనిచేస్తుంటారు. ఓవరాల్గా వీళ్ళందరికీ కూడా ఇంతవరకు ఒక కామన్ ప్రొవిజన్ అయినటువంటి టాయిలెట్స్ కానీ చిన్న డ్రెస్సింగ్ రూమ్ కూడా లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడతాం నేను గతంలో గమనించడం జరిగింది. ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో డ్యూటీ చేసే దాదాపు 70 మంది ప్రతిరోజు డ్యూటీలో ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కనీస అవసరాలైనటువంటి టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ మంచినీళ్ళు కానీ ఇవన్నీ కావాలనే ఉద్దేశంతో మనం APMADC అధికారులతో మాట్లాడి దాదాపు ఒక 20 లక్షల ప్యాకేజీతో అన్ని రూమ్స్లో కూడా మనం అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 2-3 లక్షల ఖరీదైన టాయిలెట్స్ అయితే మాత్రం మనకి FNO MNO వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఇవాళ చేయటం కూడా నాకు అద్భుతంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ కార్మికుల దినోత్సవం జరుపుతూ ఉన్నారు. కార్మికుల కోసం ఇవాళ ఒక రోజు కేటాయించడం అంటే మాత్రం మరి వాళ్ళ కష్టాన్ని గుర్తించిన ప్రపంచమే వాళ్ళ దాసోహం అని వాళ్ళ కష్టాన్ని జేజేలు పలుకుతున్నప్పుడు మనం కూడా వాళ్ళకి కొద్దిగానే మనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మీకు టాయిలెట్స్ అయితే మాత్రం కామన్ ప్రొవిజన్గా ఉన్న సాధారణ అవసరాలు కాబట్టి అవి మీకు ఇస్తున్నాం, జాగ్రత్తగా వాడుకోండి. మేము కూడా చెప్తున్నాం, మేడే రోజు మీడేనే కాదు మాడే మనందరి డే. మనందరం కూడా కార్మికుల్లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో ఏం చెప్తావు మేడే రోజు? మేడే సందర్భంగా